శాంతి గారికి ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవా, అయా ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. పాఠం పేరు చెప్పే ముందు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రభువా ఇక్కడ ఏ వాక్యం చెప్పాలి అన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన అనేది వేస్తారు. ఇప్పుడు ఈ రోజున ఒక ప్రాంతానికి ముందుగా వెళ్ళాను. అక్కడ వాళ్ళలో ఉన్న విధానం ఏమిటంటే, వాళ్ళు ప్రార్థనకు వస్తారు, వాక్యం చక్కగా వింటారు, వాక్యం చదువుతారు, పాటల విషయాల్లో పాటలు చూడకుండా పాడతారు. పెద్ద వయసు వాళ్ళే పాటలు చూడకుండా పాడతారు. ఇంత ఆసక్తి ఉన్న వారిలో దేవునిలో నువ్వు ఎంత ఆసక్తి ఉన్నా దెయ్యం నీలో ఏదో ఒక లోపం పెడతారు, చేపిస్తారు. దేవునికి దూరం చేసే విషయం నీలో వాడు ఏదో కూడా పెడతారు. అది కనిపెట్టాలి, అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళలో ఉన్న విధానం ఏంటంటే, ఒకటి వాళ్ళలో ఏం లేదు అని అంటే ప్రార్థన లేదు. ఏ సమయాల్లో ప్రార్థన చేయాలి, ప్రార్థించండి అంటే ప్రార్థన గురించి ఇలాంటి అనేది వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రార్థన కానీ, మరి గృహ ప్రార్థన కానీ, కుటుంబంలో ప్రార్థన కానీ లేదు. తర్వాత వారిలో ఉన్న విధానం ఏంటంటే, ఇంకోటి సమయానుకూలంగా రారు. రోజున సమయం గురించి అక్కడ చెప్పడం జరిగింది. అంటే సమయం అనగా సంఘానికి సమయానికి రాకపోతే అంటే సంఘం ఎలా ఉండాలి అది. మరి ప్రతి ఒక్క చాట కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కుటుంబం గురించి, అంటే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు హెచ్చరిక, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విధానం ఏంటంటే వారిని బలపరిచే మాటలు. ఇదిగో దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఒక ప్రాంతంలోని క్రమంగా అంటే
వాళ్ళకి అంశం మీద ఒక క్రమం అనేది కావాలి. అంటే సంఘంలో ఉన్న లోపం ఏంటో దేవుడు అక్కడ ఆ సేవకునికి ఆలోచన అనేది ఇస్తారు, బయలుపరుస్తారు. అంశం పాఠం పేరు రాసుకోండి. ప్రార్థించండి. ప్రార్థించండి అంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవడం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం. అంటే ఇప్పుడు ప్రార్థన గురించి ప్రార్థించండి అని అంటే ఇక్కడ ప్రార్థన గురించి, ప్రార్థనలో ఏకీభవించడం కానీ, ప్రార్థన చేయటం కానీ, అంటే ప్రార్థనలో ఏమేమి అంశాలు ఉంటాయి ప్రార్థన గురించి, ఆ విషయం మీద మనం చూస్తే అందులో మొట్టమొదటిగా మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో చెబుతున్నారు ప్రార్థన గురించి. చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఒకటి, ప్రార్థన ఎలా చేయాలనంటే ఇక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మాలి. దాన్నే ఏమంటారంటే విశ్వాసముతో ప్రార్థించండి. ఒకటేంటంటే ప్రార్థించండి అనగా ఎలా ప్రార్థించాలి? విశ్వాసంతో ప్రార్థించాలి. ఆ సందర్భంలోనే మార్క్ గారు రాసిన సువార్త 11:24లో కూడా ఆ సందర్భం అనేది ఉంటుంది. తర్వాత సామెతలు ఎలా ప్రార్థించాలో చెబుతున్నారు చూడండి. సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రార్థించండి అనగా ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఎలా ప్రార్థించాలి? యోహాను గారు రాసిన సువార్తలోని 9వ అధ్యాయంలో చెబుతారు కదా, దేవుడు పాపుల మనవి ఆలకించడు. వినడు ఆయన. ఇదిగో నువ్వు పాపం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వినడు. ఆయన ఎవరో? పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు. అంటే నువ్వు నీతిగా ఉండాలి. ఇక్కడ ఎలా ప్రార్థించాలి చెప్తున్నారంటే నీతి కలిగి ప్రార్థించండి. అక్కడ ఉన్న విషయం అదేనండి. నీతి కలిగి అంటే నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తారో ఆలకిస్తారో. అదే చెబుతున్నారు. ఏమని? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. భక్తిహీనులకు ఎలా ఉంటాడో దేవుడు? దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. నువ్వు నీతి కలిగి నీతిగా జీవిస్తూ నీతిమంతుడు అయినప్పుడు దేవుడు ఏం చేస్తారో నీ ప్రార్థన ఆలకిస్తాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ప్రార్థించండి ఎలా ప్రార్థించాలో చెబుతున్నారు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎలా ప్రార్థన చేయాలి ఇక్కడ కూడా చెబుతున్నారు. ముందు చెప్పబడిన విషయమే ఎలా ప్రార్థన చేయాలి అక్కడే ఉంది. అదేంటండి, ఆడేమన్నా ప్రార్థన గురించి రాసి ఉందా అనుకుంటున్నారండి? ఎలా ప్రార్థన చేయాలి అక్కడ ఏమని చెప్తున్నారంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. పాపం ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నీ పాపం నువ్వేం చేయాలంటే నీలో పాపం ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకున్నప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయును. పవిత్రునిగా చేస్తారు. అప్పుడు పవిత్రునిగా చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మీరు రాసుకో. ఇక్కడ విషయం ఏంటంటే పాపం ఒప్పుకొని ప్రార్థించాలి. పాపంలో ఉండి ప్రార్థన చేస్తే ఆయన వినడు. ఎందుకంటే ఆయన ఎవరంటే పరిశుద్ధుడు కనుక. పరిశుద్ధుడు. ఏమండి, ఒక అధికారి ఉండండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాం?
తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఉండే విధానం కానీ మాట్లాడే ప్రతి ఒక్కటి కానీ చాలా చాలా విధిగా ఉంటుందన్నమాట. నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడు నీలో ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. అంటే దేవునితో నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతూ. అదే నీలో పాపం ఉందనుకోండి ప్రార్థన చేయలేరు. ఒక ఇద్దరు వ్యక్తులు రాజుగారి దగ్గర ఉన్నారంట. అర్థం అవ్వడానికి ఉమ్మా అని చెబుతున్నాను. ఇద్దరు వ్యక్తులు రాజుగారి దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమో వంట పని అంట, ఒక వ్యక్తి ఏమో ఆ బాతులు ఇవి కాచేవాడు. అయితే ఈ బాతులు కాచే ఆయన ఏం చేసిండంటే మరి అది వెనకో ఎలాగో కర్ర ఇసిరినప్పుడు అది బాతుకు తగిలి పడిపోయింది. ఆ పడిపోయిన దాన్ని రాజుగారు చూస్తే ఊకోరేమని దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పట్టుకుంటాడు. ఆ పట్టుకునే సమయాల్లోని ఆ వంట చేసి ఆయన వంటగదిలో నుంచి ఆ బాత్ని ఇతను పట్టుకున్న దాన్ని చూస్తారు, పడిపోయిన దాన్ని పట్టుకున్న దాన్ని చూస్తారు. ఎంకన్నా ఏం జరిగిందనంటే అయ్యి మరి ఇది పడిపోయింది అని అన్నప్పుడు ఇటు తీసుకురా అంటే తీసుకెళ్ళిన తర్వాత అది అట్టా పడిపోయింది కదా, ఎందుకులే మన ఇద్దరం కలిసి దీన్ని తినేద్దామని కోసి వండుకొని తినేసారు. తినేసిన తర్వాత తెల్లారి నుంచి ఇక ఈ వంట చేసే ఆయన అతన్ని ఎంకన్నా అని పిలుస్తాడు. అన్న ఏంటందంటే వాడు నీళ్ళు తీసుకురామంటాడు. అదేంటన్నా పని నీదిగానంటే బా అంటున్నాడు. బా అంటే బాతు. ఆ బాతు గురించి ఎవరు చెబుతా? రాజుగారికి చెబుతా. బా అంటుంటే బా అంటుంటతోనే వాటర్ తీసుకొచ్చాడు. మళ్ళా తెల్లారి ఎంకన్నంటే ఏంటంటే బొచ్చులతో అంటాడంట, బట్టలు ఉతుకు. ఈ పనులన్నీ ఎవరే నీగానంటే అన్న నువ్వుగా చేయాల్సిందంటే బా అంటాడంట. ఓ నాయనా ఇది ఎందుకు వచ్చింది అసలు? ఈ బాతులకి అసలు యజమాని ఎవరో? దీనికి యజమాని ఎవరో? రాజుగారు. ఇప్పుడు దాన్ని నేను కొట్టా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే అసలు ఏ బాధ ఉండదుగా. ఈ నన్ను ఇన్ని బాధలు పెడుతుండో అని అతను ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి మొత్తం ద్వారం కాడికి వెళ్ళి ఇక గజగజ 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 రాజు మరి తప్పు చేసిండుగా గజగజ గజ వణుక్కుంటే భయపడుతూ ఉంటే ఆ రాజుగారు ఎవరు అక్కడ అన్నాడు. అన్నప్పుడు ఇతను అయ్యా 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 అంటే ఇంకన్నా ఏం జరిగింది అంటే బా 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 అన్నాడు. బా అంటే అయ్యా బాతుని కొట్టాను, అది కర్ర ఇసిరితే తగిలింది, అది పడిపోయింది, దాన్ని వండుకొని దాన్ని తినేసామంటే ఓ అంతే కదా పర్లేదు ఎల్లు అన్నాడు. ఇక అప్పుడు ఈ వ్యక్తి ఇక రాజుగారు చెప్పిండు, రాజుగారు ఒప్పేసుకుండగా ఇక ధైర్యంగా బయటికి వచ్చేసిండు. ఈ వంట చేసి ఆయన ఎంకన్నా అంటే ఏంటి అన్నాడు. బా అన్నంట. బాలేదు ఏమి లేదు నేను చెప్పేసుకున్నా, రాజుగారికి చెప్పిన, రాజుగారు ఓ పర్లేదు వెళ్ళవండో ఒప్పేసుకున్నా చెప్పిండంట. ఇప్పుడు ఎవరికి మొదలైంది ఇంకా టెన్షన్? ఇంకా టెన్షను ఈ వంట ఆయనకు మొదలైంది. ఇక అంటే ఈ ఎంకర్ని ఈయన ఏం చేశాడు? తన చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు అతను రాజుగారు క్షమించినప్పుడు ఇంకా భయపడే విషయం ఉందా? ఎవరికైనా భయపడాలా? ఇక భయపడే విధానం లేదు. అలాగే దేవుని ఎదుట మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మనలను మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను రక్షిస్తారు. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతూ ధైర్యంగా నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయగలుగుతావు. అందుకనే పాపం ఒప్పుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాపమును ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థించడు. తర్వాత చూడండి ఇంకా ఏమని చెప్తున్నారో. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను
క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. అంటే మీ అపరాధాలు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మీ ఎడల ఎవరైనా అపరాధం చేశారనుకోండి, వారిని ఏం చేయాలి? క్షమించాలి. అదే చెబుతున్నారు. ఏమనంటే ఇతరులను క్షమించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇతరులను క్షమించి ప్రార్థన చేయాలి. మార్గ రాసిన సువార్తలో చూడండి ఏమని చెబుతున్నారు. మార్గ రాసిన సువార్త 11వ అధ్యాయం, మార్గ రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మీకు ఒకరి మీద విరోధం ఉంటే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ చూడండి. మీరు నిలవబడి ఈ రోజున ప్రార్థన ఎలా చేస్తున్నారు? కూర్చొని ప్రార్థన చేయటం. అక్కడ ఏమని చెప్తున్నారు? ఒకటి మోకరించి ప్రార్థన చేయాలి, రెండోది నిలబడి ప్రార్థన చేయాలి. నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి. ఇతరులను క్షమించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ప్రార్థన ఆలకిస్తారు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములో క్షమించును. నువ్వు ఇతరుల తప్పులు ఇతరులను నువ్వు క్షమించినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తారండి? మీ పాపములను క్షమిస్తారు అని చెబుతున్నారు. కీర్తన గ్రంథం 38వ కీర్తన, కీర్తనల గ్రంథం 38వ కీర్తన 15వ వచనం. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయ పడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదవు. ఎలా చేయాలి ఇక్కడ ప్రార్థన అంటే చెబుతున్న విషయం ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను అంటే ప్రభువా ఇదిగో సమస్తం కూడా నా ప్రతి ఒక్కటి కూడా నీ మీదే వేస్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా నీకే తెలియపరుస్తున్నానని దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించాలి. ప్రార్థించండి అని అంటే ఇన్ని విధాలుగా ప్రార్థించాలి. తర్వాత ఇంకా ఎలా ప్రార్థించాలో చెబుతున్నారు. చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎలా ప్రార్థన చేయాలి అని అంటే ఇక్కడ దానియేలు గారు చేస్తున్న ప్రార్థన ఏ ప్రార్థన అంటే వ్యక్తిగతమైన ప్రార్థన. రాజు ఏం చేసిండంటే శాసనం ఇచ్చిండు. ఇదిగో ఎవరైనా ప్రార్థన చేస్తే ఎక్కడ పడేయమని చెప్పారంటే సింహాల బోనులో పడేయమని చెప్పిన శాసనం వచ్చినా కానీ దానియేలు గారు యథావిధంగా ఆయన రోజు ఎన్నిసార్లు 3 ప్రార్థన చేసేవారు. ఆ ప్రకారంగా దానియేలు గారు వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించండి అనగా ఎలా ప్రార్థించాలంటే ఏ ప్రార్థన ఉండాలి అంటే నీలో వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. దేవునితో నువ్వు మాట్లాడుకునే విధానం అనేది ఉండాలి. వ్యక్తిగతంగా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ఏం చేయాలనంటే
ప్రార్థన చేయాలి. వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ప్రార్థించాలి. ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నారు. ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. ఈ రోజున కలిసి చేసే ప్రార్థన లేదండి, చాలామంది చేయట్లేదు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను, ఇద్దరు కలిసి వేడుకుంటే అది దేని గురించి అయినను ఏమని చెప్తున్నారు చూస్తే, భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు కలిసి అంటే ఇతరులతో కలిసి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నారు. అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురు అక్కడ నేను వారి మధ్యన ఉందునని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉంటారు అని చెబుతున్నారు. తర్వాత చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. ఇక్కడ ఏమని చెప్తున్నారో చూసారండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అనగా ఉపవాసం అనగా దేవునితో సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ చెబుతున్న విధానం ఏంటంటే, ఉపవాసం ఉండి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని చెబుతున్నారు. ఒక కుమారుడికి అపవిత్రాత్మ దెయ్యం పెట్టినప్పుడు అది శిష్యుల వల్ల కాల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గద్దించగానే అది పోయింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు గదిలోకి వచ్చిన తర్వాత శిష్యులు అడుగుతారు, ఇది ఎలా సాధ్యమయ్యా, ఎలా జరిగింది అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటిది వదిలిపోవాలనంటే ప్రార్థన వలనే సాధ్యం అని చెబుతారు. అంటే ప్రార్థన అనగా అక్కడ పుట్టినట్లు ప్రార్థన వలనే అనగా పైన నెమరు ఉండిద్ది, కింద ఏమని ఉండిద్ది అంటే ఉపవాస ప్రార్థన వలనే ఇది సాధ్యం. ఎలాంటిది? వదిలిపోవటానని చెబుతారు. ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలండి? ఎలా ప్రార్థించాలో మనం కొన్ని విషయాలు మనం చూసాం. ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నీతి కలిగి ప్రార్థించాలి, పాపం ఒప్పుకొని ప్రార్థించాలి, ఇతరులను క్షమించి ప్రార్థించాలి, దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి, ఇతరులతో కలిసి ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇన్ని విధాలుగా ప్రార్థించాలన్నమాట. ఆ తర్వాత కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి అక్కడ ఎవరు కనపడతారనంటే కొర్నేలి కనపడతారు. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండో అక్కడ ఆయన ఏం చేశాడంటే తమ ఇంటి వారితో కలిసి ప్రార్థన చేశాడు. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏముండాలి అని అంటే ప్రార్థన అనేది ఉండాలి. అపవిత్రాత్మ, దెయ్యం, సాతాను అవి పారిపోవాలంటే నిమ్మకాయలకు, చీపిరిగట్లకు, చెప్పులకు, లేకపోతే ఆ మంత్రాలకు, అంతరాలకు, తంత్రాలకు ఓడు. దేనికి పారిపోతారు అని అంటే ప్రార్థనకే పోతారు.
ప్రార్థన వలనే సాధ్యం. ఈ రోజున ఒక వ్యక్తి మారట్లేదు అని అంటే, ఒక వ్యక్తి తాగుతున్నాడంటే, ఒక వ్యక్తి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంటే, ఆ వ్యక్తి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది కూడా ఎలా చేయాలో చెప్తున్నారు. ఇద్దరు కలిసి, ఇద్దరు అదే చెప్తున్నారుగా, ఏమని చెప్తారు? ఇతరులతో కలిసి ప్రార్థించాలి అని చెబుతున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 18, 19, 20 వచనాలు. ఏకీభవించి ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి, భర్త భార్య తర్వాత కుటుంబంలో ఉన్నవారు అలా ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారికి అక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నప్పుడు అక్కడ ఎవరుంటారు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. అప్పుడు ఆయన ప్రార్థన విని వారికి ఏమిస్తారు అంటే జవాబు అనేది ఇస్తారనమాట. బైబిల్ క్లాసు పెట్టినప్పుడు పిల్లలందరూ కూడా గర్భఫలం కోసం ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన విషయం అండి, అద్భుతమైన విషయం. ఎవరికైతే పిల్లలు లేరో వారి కోసం పిల్లలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి గర్భాలని, ఆ ఎవరైతే గర్భం మూసి ఉన్నాయో ఆ గర్భాలను తెరిచి బహుమానాలని ఇచ్చారు. ఇద్దరు వ్యక్తుల గురించి పిల్లలు ప్రార్థించారు, వారి ఇద్దరికీ కూడా దేవుడు బహుమానాలు అనేది ఇచ్చారు. అందులో ఒకటి మాకు కూడా పిల్లల ప్రార్థన. తర్వాత అందరూ కలిసి, వాళ్ళందరూ పిల్లలందరూ కలిసి ఒక చాట ప్రార్థన చేశారు. అలాంటి అద్భుతాలు అనేది జరిగాయి. కానీ అవి మనుషులు గమనించలా, గుర్తించలా, తెలుసుకోవాలా. ఎందుకనంటే లోకంలో ఉన్న వారికి దేవుని విషయం మీద ఆసక్తి ఉండదు, దేవుని విషయాల మీద పట్టించుకోరు. ఎందుకంటే వారు లోకంలో ఉండారు కాబట్టి దేవుని కార్యాలు అనేది, ఆయన చేసిన మేలులు కానీ అవి అర్థం కావు, వాళ్ళకి అర్థం కావు. ఎందుకనంటే వారు ఎంతవరకు ప్రార్థనకు వస్తారు, వెళ్ళిపోతారు, మరణ లోకంలో ఉంటారు కాబట్టి దేవుని వాక్యం కానీ దేవుని అంటే దేవుడు చేసే మేలులు కానీ అవి అర్థం అవ్వ వారికి, అసలు గమనించలేరు. ఇదిగో ఒక వ్యక్తికి ఈ అద్భుతం ఎలా జరిగింది దేవుడు చేసిండు. వ్యక్తిలో ఆ రోగం ఎలా పోయింది దేవుడు స్వస్థపరిచాడు. ఒక మేలు ఎలా జరిగింది దేవుడు చేసిండు. ఇవన్నీ గమనించరు, ఆలోచించరు మనిషి. ఏదో పుట్టారు, ఇచ్చా అయిపోయింది, లేకపోతే మాకు వచ్చింది ఇంతే, తర్వాత మర్చిపోతారు. బహుమానం, దేవుడు పిల్లల్ని ఇవ్వడం అంటే ఏంటి? బహుమానం. అంటే మనం ప్రేమించి బహుమానం ఇస్తున్న దేవుడు అనే విషయాన్ని మర్చిపోయి పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుతున్నారా? పెంచట్లా. అంటే ప్రార్థన వాళ్ళకి నేర్పుతున్నారా? నేర్పట్లా. కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు అక్కడ పిల్లలు చక్కగా ఆనందిస్తారు, కూర్చుంటారు. అది వాళ్ళకి దేవుని మాట అంటే వాళ్ళకి చాలా ఇష్టం. పిల్లలను, చిన్న పిల్లలకి చిన్న వయసులోని బాల్యంలో వాళ్ళు ప్రతి ఒక్కటి మైండ్లో అలా పెట్టేసుకుంటారు. ఎందుకనంటే తల్లి గర్భంలో నుంచి వారు ఎలా వచ్చారంటే వైట్ పేపర్ లాగా వచ్చారు. ఇప్పుడు దాని మీద ఏదైతే రాస్తావో అదే వారు అవుతారు. వారి జీవితంలో వారు ఫలించాలన్నా, వారు బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలి అన్నా వాళ్ళకి ఏమి నేర్పాలంటే ప్రార్థన నేర్పాలి. వారి హృదయంలో వాక్యాన్ని నింపాలి. 119వ కీర్తన మొత్తం కూడా ఏముంటుందనంటే వాక్యం గురించే ఉంటుంది. మొత్తం వాక్యం గురించే ఉంటుంది. వాళ్ళ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా వాక్యం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే చేసే ప్రతి ఒక్కడే, మాట్లాడే ప్రతి ఒక్క మాట కానీ అది వాక్యానుసారంగా బైబిల్లో ఉందో లేదో చూస్తారు. వాక్యానుసారంగా ఇది వాక్యంలో ఉంది కదా, బైబిల్లో ఉంది కదా అంటే మనం ఎలా మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు రాకూడదు. అంటే మాట్లాడితే ఏం జరిగిద్ది? విమర్శ దినముల లెక్క చెప్పాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇది ఎక్కడుంది? బైబిల్లో ఉంది కాబట్టి, బైబిల్లో ఉంది, జరిగిద్ది కాబట్టి మనం మాట్లాడకూడదు. వ్యభిచారించకూడదు. వ్యభిచారం అంటే ఒక స్త్రీని మోహపు చూపు చూచినప్పుడు హృదయం నందు వ్యభిచారం చేసినట్టని దేవుడు చెప్పిండు కాబట్టి మోహపు చూపు చూడకూడదు. దొంగతనం చేయకూడదు, వ్యభిచారించకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందంటే రెండవ మరణానికి అగ్నిగుండంలో పడతాం కాబట్టి ఇది చేయకూడదు అని అర్థమవుతుంది. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని
గ్రంథంలో ఉంది కాబట్టి మనం సన్మానించినప్పుడు భూమి మీద దీర్ఘాయుమంతులుగా ఉంటామని అర్థమవుతుంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని బైబిల్లో ఉంది కాబట్టి వారి పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కడే కూడా మనం వాక్యాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, పరిశోధించినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు మనం చేసే ప్రతి ఒక్కడే కూడా వాక్యానుసారంగా ఉంటుంది. ఇదిగో ఒక వ్యక్తి ఈ విధంగా ఉన్నాడంటే ఆ వ్యక్తితో ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో సహవాసం చేస్తున్నప్పుడు మనలో వాక్యం ఉన్నప్పుడు ఈ వ్యక్తి వాక్యానుసారంగా ఉండాలేడా అన్నది అర్థమైపోయింది. అది సేవకుడైనా, విశ్వాసైనా, ఎవరైనా కానీ తెలిసిపోతుంది. అది ఈ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. అలా కాకుండా వాక్యాన్ని నువ్వు చదవుకోకుండా, ధ్యానించుకోకుండా ఉంటే చెప్పే ప్రతి ఒక్కడే కానీ, చేసే పనిలో కానీ నీకేమీ అర్థమవదు. దైవజనుడి విషయాల్లో ఎలా ఉండాలన్నదే వాక్యం చదివితే, వింటే అర్థమవుతుంది. షునేమీరాలు ఏం చేసిందంటే ఎలీషా గారి విషయంలో అతడు ఎవరని గమనించింది? దైవజనుడు అని. అలా ప్రతి ఒక్కడి కూడా మనలోని వాక్యం ఉన్నప్పుడు ఒక వ్యక్తి చేసే క్రియలో, ఒక వ్యక్తి మాట్లాడే విధానం ఇది సరైనదా, ఈ క్రియలు సరైనయే కావా, అంటే ఇది వాక్యానుసారమైనదా కాదా అని అర్థమవుతుంది. ఎప్పుడనంటే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు. వాక్యం మన హృదయంలో లేనప్పుడు దేని గురించి కూడా నీకు అర్థం అవ్వదు. ప్రతి ఒక్కడే కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కడే కూడా తెలుసుకోవాలి. ఇది వాక్యానుసారమేనా కాదు అన్నదే మనకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే వాక్యం మనలో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. అలా కాకుండా నువ్వు మందిరానికి వస్తూ వెళ్ళిపోతూ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోకుండా, వాక్యాన్ని చదవుకోకుండా, ధ్యానించుకోకుండా ఉంటే నీ పక్కన ఉన్న నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త ఎవరైనా కానీ వారు చేసే క్రియల ఇది మంచియా చెడు అన్న కూడా తెలుసుకోలేవు. అదే వాక్యం నువ్వు చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ పిల్లలు చేస్తున్న విధానం ఏంటి, నా పిల్లల చూపులు ఎలా ఉన్నాయి, నా పిల్లల మాటలు ఎలా ఉన్నాయి, నా పిల్లల ప్రవర్తన ఎలా ఉంది అన్నది అర్థమైపోతుంది. నా భర్త ఎలా ఉండవు, దేవునికి దూరం అయితే పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు దూరం అవుతుండవు, కారణం ఏంటి, అది అన్నదే తెలుసుకోవాలి అని అంటే నువ్వు వాక్యం నీలో ఉండాలి. ఆ భార్య మాట వినట్లేదు అని అంటే ఏంటి, ఆమెలో ఉన్న లోపం ఏంటి అన్నది నీకు తెలియాలి అని అంటే వాక్యం నీలో ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడే కూడా వాక్యం నీలో ఉన్నప్పుడే అర్థమవుతుంది. ఏం చేస్తుంది వాక్యానుసారమా కాదా, వాక్యానుసారమైంది కాదా, అవునా కాదా అన్నది అప్పుడు అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి అని చెబుతున్నారంటే మరలా ఇంకోసారి చెబుతున్నాను వినండి. త్వరగా రాసుకొని వారు రాసుకోండి, చక్కగా వినండి. విశ్వాసంతో ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసంతో ప్రార్థించాలి, నీతి కలిగి ప్రార్థించాలి. నువ్వు నీతిమంతుడుగా ఉండి ప్రార్థించాలి. దేవుడు పాపులు మనమే ఆలకింపడు. పాపం ఒప్పుకొని ప్రార్థించాలి. పాపం చేస్తూ పాపంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడం. తర్వాత ఇతరులను క్షమించి ప్రార్థన చేయాలి. ఇతరులను క్షమించకుండా నువ్వు ప్రార్థన చేసినా వినడం. తర్వాత దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించాలి. ఆయన కోసం కనిపెట్టుకొని నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించాలి. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన. ఇప్పుడు సంఘం ఉందండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు సంఘంలో ప్రార్థన చేస్తాం, ముగింపు ప్రార్థన చేస్తాం. అంటే నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, ఎవరిలో ఉన్నాయైనా సంఘంలో అందరి ముందు ఒప్పుకుంటారనంటే అది ఒప్పుకోరు. వ్యక్తిగతంగా ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. ప్రార్థన చేసే సందర్భం కూడా అలాగే ఉంటుంది. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, కూడికలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, వివాహ సందర్భంలో ఒక రకంగా చేస్తారు, తర్వాత మనిషి చనిపోయినప్పుడు ఒక రకంగా చేస్తారు, పుట్టినరోజు నాడు ఒకటి చేస్తారు. అంటే సందర్భాన్ని బట్టి చేస్తారు. అదే వ్యక్తిగతంగా నువ్వు ఉన్నప్పుడు నీ ప్రతి ఒక్క లోపాన్ని ప్రతి ఒక్కడే నువ్వు దేవునితో చెప్పుకుంటావు. తర్వాత ఏమని చెప్తున్నారంటే ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే 2-3 ఎక్కడ కూడి ఉంటారో, ఇక్కడ నేను ఉంటానన్నారు కాబట్టి 2
కలిసి ఏం చేయాలి? ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెబుతున్నారు. ఇలా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఉండాలి. కుటుంబంలో ప్రార్థన అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకే ప్రార్థన చాలా అవసరమైంది. ఆయనే మార్గ రాసిన సువార్త 1:35 ఆయనే ఇంకా చాలా చీకటి ఉండగానే పెందలకాడని బయలుదేరి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఆయనే ప్రార్థన చేశారు. హెబ్రీలకు 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను వేదనతోను కన్నీళ్లతోను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అంగీకరింపబడి ఇన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ ఒక్క వచనం చదవండి, మీకు తర్వాత చదవండి ఎన్ని విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ఏ విధంగా ఉన్నాడు? క్రైస్తవుడు అయినందుకు క్రీస్తుని నమ్ముకొని ఆయనలోకి వచ్చినప్పుడు ఆ విధంగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.